హలో అండి అందరికీ. నేను మొన్న చెప్పాను కదా ఇల్లు సర్దేటప్పుడు కొన్ని బయట పడినాయి నా చిన్నప్పుడువి అని. అవి నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశా. మళ్ళీ నేను స్కూల్ టైంలో వాడినవి కొన్ని పప్పి పిన్స్ నేను జాగ్రత్తగా దాచుకున్నా, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదా. ఆ బాక్స్ ఈరోజు వెతికాను, దొరికింది. ఇదిగోండి బాక్సు. ఇవి నా పప్పి పిన్స్ అనమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా వెతుకుదాం అనుకుంటే మా చిన్న బాబు వెతకనివ్వలేదు, ఏడుస్తూ ఉంటే ఇంకా ఈరోజుకి ఇవి చూపిద్దాంలే అని ఇవి తీసుకొచ్చా. వాటితో పాటు నా స్కూల్ టైంలో నేను వాడిన బ్రాస్లెట్స్ కూడా నాకు దొరికాయి. ఇవి వచ్చి కువైట్లో అప్పుడు మా మామయ్య ఉండేవాడు, మా మేనమామ, మా అమ్మకి తమ్ముడు. తను పంపించాడనమాట. అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో వాడేదాన్ని ఇవి, తర్వాత పక్కన పెట్టా. తర్వాత ఇవి మాత్రం ఎక్కువ వాడేదాన్ని, ఎందుకంటే ఈ రెండు అన్ని డ్రెస్సుల మీదకి సెట్ అయ్యేవి. ఇదిగోండి బ్రేస్లెట్స్. ఇంకా ఉన్నాయి, వెతకడానికి టైం లేదు నాకు పిల్లలతో. ఎందుకంటే నేను అది ఓపెన్ చేస్తానే ఇద్దరు అన్నీ లాగేస్తూ ఉన్నారు, నేను సర్దినేటివి కూడా వాళ్ళు పీకేస్తూ ఉంటారు. అందుకే నేను వాళ్ళ ముందర ఏం చేయలేను. ఇంకోసారి టైం ఉన్నప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను. నెక్స్ట్ టైం కనిపిస్తే మళ్ళీ వీడియోలో పెడతాను. ఈ రెండు చాలా తక్కువగా వాడా, ఇవి మాత్రం అన్ని దాంట్ల మీదకి సెట్ అవుతాయి కాబట్టి ఇవి నేను బాగా ఎక్కువగా వాడా. నా కాలేజ్ టైంలో కూడా ఇవి వాడా. ఇవి మాత్రం చాలా తక్కువగా వాడా. ఇప్పుడు నా పప్పి పిన్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇవన్నీ ఇప్పుడు వేస్తాను చూడండి. ఇంకా ఉన్నాయి, వెతకాలి. ఇంకా ఒకటి కొత్త సెట్ ఉన్నింది, అది మొన్న దొరికింది పప్పి పిన్నే. మా చిన్న బాబు ఇక్కడ పెట్టు అని దాన్ని తుంచేసినాడు. ఇంకోటేమో ఎవరో తీసుకుపోయినారు, పిల్లోళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు కదా, దానిపైన మిక్కీ మౌస్ బొమ్మ ఉంది, పిల్లోళ్ళు ఎవరో తీసేసుకున్నారు. ఇదిగోండి, ఇదే పప్పి పిన్స్ అన్నీ. నా స్కూల్ టైంలో అన్నీ పెట్టుకునేదాన్ని, ఇవి రోజుకొకటి నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా స్కూల్ డ్రెస్ మీద అన్నిట్లు ఇవే పెట్టుకునేదాన్ని. ఇంకా కొన్ని చాలా వరకు మిస్ అయిపోయాయి, అవి కూడా చూడాలా. అవి పోయాయో ఉన్నాయో కూడా నాకైతే తెలియవు. ఇవన్నీ జతలు పెట్టి చూపిస్తానుండండి. ఇదిగోండి, ఇవే పప్పి పిన్స్ అన్నీ అరేంజ్ చేశాను. వీటిల్లో కొన్ని మెమరీస్ కూడా అన్నమాట ఉన్నాయి నాకు. ఇవి మా నాన్న వాళ్ళ అక్క ఉండేది, తను ఇప్పుడు లేదు, చనిపోయింది. పులివెందుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. తను కొనిచ్చింది అనమాట. ఇది నా బర్త్డేకి పప్పి పిన్స్. ఇట్లా నేను అందుకే మెమరీస్ కూడా ఉంటాయి కదా వాళ్ళకి గుర్తుగా, అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు. కొన్ని నా బర్త్డే టైంలో వాడినవి ఇవన్నీ అలాగే పెట్టుకొని ఉన్నా. చూడండి, చిన్న చిన్న బొమ్మలు కార్టూన్లో ఉంటాయి కదా, అవన్నీ. నేను ఎక్కువ దీన్ని వాడేదాన్ని. సేమ్ నా ఫ్రెండ్ ఉండేది భారతి అని, తను ఇప్పటికీ నాకు కాంటాక్ట్లోనే ఉంది, మ్యారేజ్ అయిపోయింది. తను నేను ఎక్కువ అన్నమాట ఇవి పెట్టుకునేది. కానీ క్లాస్లో అందరికన్నా ఎక్కువ ప్రతిరోజు ప్రతి డ్రెస్ మీదకి పెట్టుకునేది మాత్రం నేనే. ఇవి ఇప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే బ్లాక్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి, వాటిల్లో ఇటు పెట్టేసుకుంటే అది కూడా ఒక డిజైన్ లాగా అయిపోతుంది. ఇక మీదట నేను అలాగే ట్రై చేస్తాం అనుకుంటా ఉన్నా.
ఇది కూడా ఒకటి మిస్ అయిపోయింది వెనకాల చూడండి, క్లిప్ లాగా చాలా గట్టిగా ఉంది. ఇది ఇట్లా క్లిప్ లాగా. ఇంకోటి ఇవి బొట్టు అచ్చు ఉంటుంది కదా, ఇది ఇట్లా చాలా ఉన్నాయి. 12 దాకా వస్తాయి ఇవి. అవి ఊర్లోనే ఉన్నాయి, మా బాబుకు వాడా. ఇది మాత్రం దీంట్లో దొరికింది. ఇది మా ఇంటి పైన అన్నమాట. అక్కడ దూరంగా ఒక గుడి కనిపిస్తుంది కదా కొండ మీద, అది దాన్ని ఎద్దుల కొండ అంటారు. అది చాలా ఫేమస్. ఇక్కడ మా మిద్దిపైకి వస్తే ఒక స్పెషల్, ఇటువైపు ఏమో హిందువుల గుడి, ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది చూసారా, అక్కడ మసీదు, 3 కనిపిస్తాయి. వర్షం పడింది, వర్షం పడి ఆగిపోయిందనమాట. నేను పడేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ నేను బయటకు వస్తే మా వాళ్ళు బయటకు వస్తారు పిల్లలని, నేను రాలేదు. అలాగే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉగ్గాని, మిర్చి బజ్జీ, పూరి మా పెద్దబాబు అడిగాడని చేసింది మా అమ్మ. అలాగే రాయలసీమ స్పెషల్ కూడా కదా ఉగ్గాని బజ్జీ. ఇవి మా ఇంట్లో మల్లెపూల చెట్టు ఉంది, అది ఈ సంవత్సరమే కొంచెం కాసింది అనమాట. ఇవి నేనే గోడెక్కి మరీ కోసా. ఇంకా చాలా కాస్తున్నాయేమో తెలీదు, కోతలు కూర్చొని గోడ మీద అన్నీ తినేస్తున్నాయి. వేస్ట్ ఇంకా అయిపోతాయి కదా అని నేనే రోజు గోడెక్కి మరీ మల్లెపూలు కోస్తున్నా. ఒకరోజు ఏమో 3 పైన వచ్చాయి, ఇంకా తర్వాత అన్నీ తగ్గిపోయాయి. ఈ లావుగా ఉంటుంది కదా మల్లెపువ్వు, అదనమాట అది. ఇక మా బాబు కరెక్ట్గా కావాలనే వాడు స్లేట్ అడ్డం పెడుతున్నాడు ఫోన్కి, రాసేసాను అని. మొన్న నేను చెప్పాను కదా పెయింట్ డబ్బాలు అన్నీ సపరేట్ చేస్తున్నామని. మొన్న సామాన్లు బయటపడింది కూడా కొన్ని వీటిల్లోనే అనమాట. అవి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, రాళ్ళు, గవ్వలు, పూసలు, ఇవన్నీ, వాటర్ బాటిల్, అవన్నీ కవర్లు, మూటలు, బాక్సుల్లోనే ఉన్నాయి. ఇంకా మేము వేస్టేజ్ అంతా పడేసాం. అవన్నీ కింద కబోర్డ్స్ మాత్రమే క్లీన్ చేసామన్నమాట. పైవి నెక్స్ట్ టైం చూద్దాంలే టైం ఉన్నప్పుడు అని. ఆ రోజే ఇంకా నైట్ అయిపోయింది, 9 o'clock అయిపోయింది నైట్. ఎందుకంటే మధ్యాహ్నం ఏం చేయలేదు, మూవీ చూస్తూ ఉన్నాము. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా అట్లానే లేట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ అంతా చేసి మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకున్నాం. అలా లేట్ అయిపోయింది. అందుకే నెక్స్ట్ టైం పై కబోర్డ్స్ క్లీన్ చేయాలి అనుకున్నాం. మళ్ళీ మా నాన్న ఈవినింగ్ స్నాక్స్ తెస్తాడు అని చెప్పాను కదా, బొరుగుల మిక్చర్. మా నాన్న పట్టుకుంటే మా పెద్దబాబు తింటూ ఉన్నాడు. బొరుగుల మిక్చర్ ఒక్కటే కాదు, మా నాన్న తెస్తే చాలా తీసుకొస్తాడు ఒకేసారి. అంటే గట్టి పకోడా, మసాలా వడ, కంపల్సరీ మిరపకాయ బజ్జీలు అయితే ఉంటాయి. నాకు ఇష్టమని మా నాన్న తీసుకొస్తాడు అవి కంపల్సరీ. ఇవే ఇంకా ఒక దాంట్లో మిరపకాయ బజ్జీ, ఒక దాంట్లో మసాలా వడ, ఇంకోటేమో మెత్తని పకోడా. నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా చిన్నప్పుడు వాడిన వస్తువులు ఏమైనా ఉంటే నేను మీకు పెడతాను.